మే 14, 2025న భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఆయన పూర్తి పేరు ఏమిటి? భారతదేశ చరిత్రలో గవాయ్ గారు 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి. మరి మొదటి దళిత చీఫ్ జస్టిస్ ఎవరు? గవాయ్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఈయనకు అమరావతికి ఉన్న సంబంధం ఏమిటి? ఈయన ఎంతకాలం ఈ పదవిలో ఉంటారు? ఏ చారిత్రాత్మక తీర్పుల్లో ఈయన పాత్ర ఉంది? ఈయనను బుద్ధిస్ట్ అంబేద్కరైట్ అని ఎందుకంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన 1960 నవంబర్ 24న అమరావతిలో జన్మించారు. అమరావతి అంటే మన దగ్గర ఉన్న అమరావతి కాదు, మహారాష్ట్రలోని అమరావతి. ఈయన రాజకీయ మరియు ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఆర్ఎస్ గవాయ్ ఒక రాజకీయ నాయకుడు మరియు తల్లి కమలా గారు. గవాయ్ గారి తండ్రి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయ్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఎంపీగా మరియు గవర్నర్గా కూడా ఆయన పనిచేశారు. వీరి కుటుంబం డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. అందుకే గవాయ్ని బుద్ధిస్ట్ అంబేద్కరైట్ అని అంటారు. శ్రీ గవాయ్ చిన్నతనంలో ఒక మున్సిపల్ స్కూల్లో చదువుకున్నారు. నాగపూర్ యూనివర్సిటీ నుండి బిఏ మరియు ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఈయన భారతదేశంలో 2వ దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి మొదటి దళిత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరో తెలుసా? ఆయన పేరు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితుల నుండి 2 మాత్రమే చీఫ్ జస్టిస్లుగా అవడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జస్టిస్ గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా కోర్టులో వాదనలు మొదలుపెట్టారు. బాంబే హైకోర్టులో స్వతంత్ర లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి 1987, 1990 మధ్య నాగపూర్ బెంచ్లో ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీ గవాయ్ కాన్స్టిట్యూషనల్ లా మరియు అడ్మినిస్ట్రేటివ్ లాలో నిష్ణాతులు. నాగపూర్ మరియు అమరావతి మున్సిపల్ కార్పొరేషన్స్కి అలాగే అమరావతి యూనివర్సిటీకి స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 1992లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా మరియు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టుకి అడిషనల్ జడ్జిగా వచ్చారు. 2005 నవంబర్ 12న ఫుల్ టైం జడ్జిగా నియమితులయ్యారు. ఈయన ముంబై, నాగపూరు, ఔరంగాబాదు మరియు పణజీ బెంచుల్లో ప్రిన్సిపల్ సీట్లో తీర్పులు ఇచ్చారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. శ్రీ గవాయ్ 2025 నవంబర్ 23న రిటైర్ అవుతారు. ఎందుకంటే అప్పటికి ఆయనకు 65 సంవత్సరాలు నిండుతాయి. ఇది రాజ్యాంగం విధించిన వయో పరిమితి. 300కు పైగా తీర్పులు ఇచ్చిన గవాయ్ గారు ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ లాపై తీర్పులతో ప్రసిద్ధి చెందారు. వీరు పాలు పంచుకున్న ముఖ్యమైన తీర్పులు: 1. 2023 నోట్ల రద్దుపై తీర్పు. నవంబర్ 8, 2014న కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 1000 మరియు 500 రూపాయల నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా 58 బ్యాచ్ పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి. 2023లో ఇవి హీరింగ్కు వచ్చినప్పుడు 4:1 రేషియోలో ఈ నోట్ల రద్దు రాజ్యాంగానికి అనుగుణంగానే జరిగిందని తీర్పు చెప్పారు. ఈ 5 జడ్జిల బెంచ్లో గవాయ్ గారు కూడా ఉన్నారు. 2. ఆర్టికల్ 370 రద్దు. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పుడు ఆ రాష్ట్రానికి కొన్ని విషయాల్లో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో 370 అధికరణాన్ని చేర్చారు. ఈ అధికరణం ప్రకారం ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. అలాగే భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు వర్తించే అన్ని నిబంధనలు జమ్మూ అండ్ కాశ్మీర్కు వర్తించవు. ఉదాహరణకు అక్కడి భూములు వేరే రాష్ట్ర ప్రజలు కొనడానికి వీల్లేదు. ఇలా ఉండడం సబబు కాదని 2019 ఆగస్టు 5న జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించిన 5 న్యాయమూర్తుల బెంచ్లో శ్రీ గవాయ్ కీలక పాత్ర పోషించారు. ఈ తీర్పుపై శ్రీ గవాయి తర్వాత నాగపూర్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉండాలని కోరుకున్నారని,
జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉండటం సబబు కాదని, ఒకే రాజ్యాంగం కింద ఐక్య భారత్ అనే డాక్టర్ అంబేద్కర్ దార్శనికత నుంచి సుప్రీంకోర్టు ప్రేరణ పొందిందని తెలిపారు. 3. కంటెంప్ట్ కేస్ ఆన్ ప్రశాంత్ భూషణ్. 60 ఏళ్ల పైబడిన ప్రశాంత్ భూషణ్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లాయర్ మరియు సివిల్ రైట్స్ యాక్టివిస్ట్. ఈయన ప్రభుత్వ యంత్రాంగం మరియు న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వివిధ ఫోరంలలో మాట్లాడుతూ ఉంటారు. ఈయన ట్విట్టర్లో 2 ట్వీట్స్ వేశారు. ఒక దాంట్లో అప్పటి చీఫ్ జస్టిస్ బాబ్డే గారు చాలా కాస్ట్లీగా ఉండే హార్లీ డేవిడ్సన్ బైక్ మీద ఉన్న ఫోటోను షేర్ చేశారు. రెండో ట్వీట్లో అప్పటి వరకు పనిచేసిన చివరి 4 చీఫ్ జస్టిస్లపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపారు. జడ్జీలపై చేసిన ఈ ట్వీట్లను కోర్టు ధిక్కారణ చర్యగా పరిగణించి ప్రశాంత్ భూషణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది. దీనిపై ప్రశాంత్ భూషణ్ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని, ఆ హక్కుతోనే తాను ఆ ట్వీట్లు చేశానని, కోర్టులు జడ్జీలపై చేసే వ్యాఖ్యలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయని, కాబట్టి క్షమాపణ చెప్పనని వాదించారు. దీనిపై 3 జడ్జీల బెంచ్ కోర్టులపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, ఆ విశ్వాసాన్ని సడలించే చర్యలు సహేతుకం కాదని, ప్రశాంత్ భూషణ్ నామమాత్రంగా ₹1 ఫైన్ కట్టాలని, లేకపోతే 3 నెలల జైలు శిక్ష పడుతుందని, ఇంకా 3 సంవత్సరాలు లాయర్గా ప్రాక్టీస్ నిషేధించబడుతుందని హెచ్చరించింది. దీనిపై దేశవ్యాప్తంగా సీనియర్ న్యాయవాదులు, రిటైర్డ్ జడ్జెస్ నిరసనలు తెలియజేశారు. చివరకు ప్రశాంత్ భూషణ్ తరఫున వాదించిన రాజీవ్ ధావన్ అనే అడ్వకేట్ ₹1 ఫైన్ కట్టడం వలన కోర్టు ప్రశాంత్ భూషణ్ను ఇక ముందు ఇలాంటివి చేయకుండా బాధ్యతగా మెలగవలసిందిగా హెచ్చరించి కేసును క్లోజ్ చేసింది. ఈ కేసు విచారించిన 3 న్యాయమూర్తుల బెంచ్లో శ్రీ గవాయ్ గారు కూడా ఒకరు. భావ ప్రకటన స్వేచ్ఛ మరియు న్యాయ వ్యవస్థ గౌరవం మధ్య సమతుల్యతను ఈ తీర్పులో ప్రస్తావించారు. 4. ఎలక్టరల్ బాండ్స్ కేసు. భారత ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టిన ఎలక్టరల్ బాండ్స్ స్కీమ్పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ కేసులు వేశారు. ఈ స్కీమ్లో ఎవరైనా తమకు నచ్చిన పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లో డొనేషన్ వేయవచ్చు. ఎవరు లేక ఏ సంస్థ ఏ పార్టీకి ఎంత డొనేషన్ ఇచ్చారు అనే వివరాలు గోప్యంగా ఉంచుతారు. అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని చాలా మంది పెద్ద ఎత్తున ఈ ఎలక్టరల్ బాండ్స్లో వేస్తున్నారని, ఇందులో పారదర్శకత లేదని పిటిషనర్లు కోర్టు ముందు వాదించారు. దీనిని విచారించిన 5 న్యాయమూర్తుల బెంచ్ ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఈ బెంచ్లో గవాయ్ గారు కూడా ఉన్నారు. జస్టిస్ గవాయ్ భారత న్యాయ వ్యవస్థకు గర్వకారణం. ఆయన దళిత న్యాయవాదులు మరియు న్యాయమూర్తులకు ఆదర్శప్రాయం. ఈయన తీర్పులు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధమైన చట్ట పాలన అమలుకు అద్దం పడుతున్నాయి. జస్టిస్ బిఆర్ గవాయ్ గొప్పతనం గురించి మరియు ఆయన పాలు పంచుకున్న తీర్పుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.